వాళ్ళ ఆత్మ శాంతించాలంటే మనం వాళ్ళకు పితృపక్షం మరియు మన నైవేద్యాలు అవి ఇవన్నీ సమర్పిస్తే ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఊరిలో చింగిపోతాయి. అక్క చెల్లెలు ఎట్లయితే వదిన మరిదలు నాకు తెలియదు. మనం నా అనుకుంటే మా అక్క నాకు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు తెలీదు. తాచి ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు? తాచి పాలకూర కాదు. పూసనే గునుగు పూల తోటలు పచ్చి పసుపు గొమ్ము. ఇందాక ఆడదామంటే చాలా వర్షం పడింది. సో ఐ గాట్ రెడీ. నా మేము బతుకమ్మ ఆడుతున్నాం. Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble. హాయ్ హలో నమస్తే, నేను మీ నేహ సలంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. కొంచెం హడావిడిగా ఉంది ఇల్లంతా. నేను కూడా హడావిడిగా ఉన్నాను. బికాజ్ పెద్దలకి బియ్యం ఇస్తారు కదా, అది ఇస్తున్నాం. సో కొంచెం పూజ ఇవి ఇంట్లో సందడిగా ఉంది. ఏది ఇది ఫోటోది. ఎవరన్నా డాగ్ చికెన్ మటన్ అడుగుతారు, మా డాగ్ కూరగాయలు అడుగుతారు అన్నమాట. దోసకాయ కావాలేమో, ఇప్పుడు కట్ చేసేది కావాలేమో. ఒకసారి పీస్ పెట్టండి. అది కప్పులు అందుకోలేదు. దోసకాయ ఒకసారి పెట్టండి, చిన్న డిస్పోజల్ కప్పులు. సోరకాయ చిన్నగా, అంత పెద్దది వద్దు, అంత పెద్దది, చిన్నది. అది తినచ్చే తినదు. ఈరోజు పితృపక్షం కాబట్టి పెద్దల యొక్క ఆశీర్వాదాలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ పెద్దలందరూ కూడా సూక్ష్మ రూపంలో మన చుట్టూ తిరుగుతుంటారు. కాబట్టి వాళ్ళ ఆత్మ శాంతించాలంటే మనం వాళ్ళకు పితృపక్షం మరియు మన నైవేద్యాలు అవి ఇవన్నీ సమర్పిస్తే వాళ్ళు సంతృప్తితోని మళ్ళా వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారని భావనతోని ఈరోజు పితృపక్షం జరుపుకోవడం జరుగుతుంది. మళ్ళీ తీసుకోండి. నాయనమ్మ పేరు మార్కండే గోత్రవస్య ప్రధామహో మాతరం స్వర్గోలోక ప్రాప్త్యర్థం భద్రూణాం తర్పణం సూర్యం తర్పణం తర్పణం పితృభగామహి వసురూపానాం స్వధేయం స్వధేయం స్వధేయం. ఇంకా ఆయన భార్య పేరు వచ్చే మార్కండే గోత్రాన పితామహం అనసూయ స్వధేయం స్వధేయం స్వధేయం. ఇంకా ప్రసాద్ స్వధేయం స్వధేయం శ్రీమతి వదలండి. ఇంకెవరు ఉన్నారు? టమాటా తినండి. ఏం చేస్తారండి? స్వీటా? సాహితీ పూరీలు చేస్తుంది. నాకు చపాతీ ఇష్టం. పూరి నో ఆయిల్ ఫుడ్. ఆయిల్ అంత నచ్చదు. వడా పూరి నచ్చదు. అన్న పాపం పూరీలు వేస్తున్నాడు. ఈరోజు కంపెనీ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఇద్దరం ఒకటై చేయి కలిపితే పూరీలు చింగిపోతాయి. నీళ్ళన్న పూరీలు ఎంత మంచి వంగుతున్నాయి. నేను చేసుకుంది ఎవరో లక్కీ. ఎంత పద్ధతిగా కుంకుమ పెట్టుకొని
బంద్ చేయి. పని చేయాలా? నీకోసం మంచి అమ్మాయి ఎవరైనా వస్తారు ఏం చేస్తారు? పని చేయి. పని చేయాలా? పని చేసి చేసి పొద్దున 7:30కి లేచినా నేను. డాడీ ఇడినే తిరుగుతున్నాడు స్వీట్ కోసం. సర్టిఫికెట్ ఇస్తాం. ఓకే. మై డాడ్ ఈజ్ ఈటింగ్ పూరి. కూరతో తిన్నాడు ఎందుకట్లా? బకాసుడు తిన్నాడు. అయ్యో ఏం చేస్తున్నావు? పూరి చేస్తున్నావు? ఏమన్నా కానీ అని మా డాడీ తినడం మాత్రం ఆపడు. ఇప్పుడు స్వీట్ కావాలి ఆయనకి. వంట కొత్తగా తీసుకొచ్చిన మా ఇంట్లోకి ఎట్లా చేసింది? అమ్మ ఇదేం గోలరా నాయన. మొన్న బర్త్డే ఏం చేసినావు? ఎన్ని మేకలు కోసినావు? అది ఏం చేయాలి? ఎవరైనా వద్దంటున్నారు. సుశీల స్మార్ట్ ఉంటాడు కదా, డస్క్ ఖరాబ్ చేసుకుంటున్నాడు. అమ్మాయిని ఇస్తారంట సుశీలన్నకి. మరి ఇంకో వదిన లేవచ్చు. అప్పట్లో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జిమ్ పోతుండే, బ్రూస్లీ డ్రింక్ అని బాదం డ్రింక్ తాగుతుండే. 6 packs 1 pack అయింది. సుశీల వీడలో వాడు వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. హ్యాండ్సమ్ ఇచ్చి బ్యూటిఫుల్ నీతో చేరి నా ఇంగ్లీష్ కూడా తగ్గుతుంది. చూసారా ఎట్లా హడావిడి ఉంది మా ఇంట్లో. బచ్చా గ్యాంగ్ అంతా ఇక్కడ ఉన్నారు. బచ్చా గ్యాంగ్ ఎట్లున్నాయి పూరి? బాగున్నాయి. He's Sujan, he's Madhu, Bannu, Yuva, Dimpu, Bubble. సుశీలకి నిక్ నేమ్ లేదు. సుశీల బద్దలు ఇట్లా పూరీలు తీసి కర్రీ పెట్టుకొని తింటున్నా. తినేసినాక ఇక బతుకమ్మ చేసినాక సాయంత్రం ఉంటారు డిప్పిరి కానీ పెద్దలకు బియ్యం పెట్టినప్పుడు పూరి విత్ కాంబినేషన్ ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసుకుంటాం. మై ఫేవరెట్ సిన్స్ చైల్డ్హుడ్. ఫస్ట్ కుంకుమ, చాచి రావా? అక్క చెల్లెలు ఎట్లయితే వదిన పడుతుంది. రావట్లేదు కదా. హలో బావా. ఇప్పుడు మేము బతుకమ్మ చేస్తున్నాం. నీకు బొట్టు పెట్టాలమ్మా ఆడపిల్ల. ఇంటి ఆడపిల్ల అష్టక నవ్వుతుంది. అమ్మో ఇది ఎప్పుడు నేర్చుకుంది ఇవన్నీ. అంతేనా? అదే ఫస్ట్ దేవుడి కానీ వేస్తారు ఇట్లా. నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చేస్తున్నా. సో ఇలా పూలన్నీ తెచ్చేసుకున్నాం మార్కెట్ నుంచి. సో నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం బతుకమ్మ చేస్తున్నా. అంటే పేర్వడం. ఎప్పటి నుంచి చేస్తున్నాం మనం బతుకమ్మ చెప్పు మా సబ్స్క్రైబర్స్. నాకు తెలియదు. నా అనుకుంటే మా అక్క నాకు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు? తెలీదు. తాచి ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు? అట్లుంటది మనతోని ముచ్చట. ఇటు నుంచి అటు నుంచి ఇటు పాస్ అవుతుంది. 4 కాదనుకుంటా, 5 ఇయర్స్ అనుకుంటా. అంతే. నేహా చేసేది ఫస్ట్ టైం. ఇవి ఏ మాకులు అంటారో నాకు ఐడియా లేదు. సో ఇవి తంగేడు పూలు అంటారు వీటిని. అండ్ తాచి పేరు మర్చిపోయినా. గున్క పువ్వు అంటారంట. ఇది గున్క పువ్వు. దీన్ని ఏమంటారు నాకు తెలీదు. మిగతావి పింక్ పువ్వు అని నాకు కూడా తెలుసు. ఏం పువ్వో తెలియదు పేరు.
ఆమె జూమ్ చేయి డార్క్ పింక్. ఇవి బంతి పూలు, చామంతి పూలు, రోజ్ ఫ్లవర్స్ అంతే. సో దీంట్లో మేము బతుకమ్మ తయారు చేస్తున్నాం. సో మా పెద్దక్కతో చేపిస్తాం ఫస్ట్. కూడా రాదు ఫస్ట్. సాయితి ఎట్లా ఫస్ట్ ఆకేస్తారు. థ్రెడ్ పెట్టి అప్పుడు ఆకు పెట్టాలి. థ్రెడ్ ఇస్తారు ఆకు నుంచి కదా. థ్రెడ్ ఇట్లా వేసుకోమమ్మా, ఇట్లా వేసుకొని ఆకు పెంచుకో. ఇక ఎట్లా టై చేసుకుంటావు? మరి దారంకి పసుపు పెట్టుకున్నాం దేవుడికి అని. అందుకే ఇక్కడ పెట్టుకుంటా నేను. పెట్టేసుకుని గంధం or పసుపు పెట్టేసుకుంటే ఇది బతుకమ్మ సపోర్ట్ కి కట్టడానికి ఉంటది. ఏందన్నా నువ్వు? సాయితీ సరిపోతుందా లెంత్ ఇట్లా? ఇవేం ఆకులు అంటే తాచి? పాలకూర కాదు, సత్రోలు చేసి ఇట్లుంటారు నా కజిన్స్. సపోర్ట్ చేయంటే మొత్తం తాచి. ఇవేం ఆకులు? పాలకూర, తోటకూర అని చెప్పకు. అంటే పేర్లు ఉంటాయి కదా, పేర్లు ఉంటాయి కదా. సో ఇట్లా పేర్చుకుంటున్నాం ఫస్ట్ అయితే. గానీ ఇదంతా ఏదైతే కట్టెలు ఉంటాయో మధ్యలోనే పెట్టాలి, మిడిల్ లో ఏంటి రాగి నమ్మనే రాకపోతే రాముడో వచ్చాడు అమ్మో నీ వానలోన. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు. బతుకమ్మ పేర్చి అంటే పూలతో ఆడుకుంటూ కూర్చుంది. పచ్చి పాల వెన్నెలా నేలన పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలు. పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు. వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు, కోనేటిలో కలువలో గౌరమ్మని రవికలు. ఎంతటి అందాల మహారాణిదే నీ చుట్టూ పూలన్నీ చలికత్త. కొంచెం ఈ వేస్టేజ్ ఉంటది కదా, ఆ వేస్టేజ్ అంతా కాడలు ఏవైతే ఉన్నాయో ఇట్లా మధ్యలో ఫిల్ చేసుకుంటున్నాం. సో కాడ మిగిలిపోయిన కాడలు మిగిలిపోయిన వేస్టేజ్ అన్నా చెత్తనే కదా. అట్లా అనకు. నన్ను చేయనిస్తలేరు బ్లాగ్. మిగిలిపోయిన కాడలు ఏవైతే ఆకులు ఉన్నాయో మధ్యలో ఫిల్ చేసుకుంటున్నాం బికాజ్ ఆ సపోర్ట్ కోసం. ఇది బయటకైతే రానవసరం లేదు కదా, బయట కనిపించదు. ఓకే నేను ఫస్ట్ టైం చేస్తున్నా గైస్. సో నాకు తెలీదు, మా పిన్ని అక్కలు పెద్దమ్మ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. చలో నెక్స్ట్ పెట్టేది ఏంటి? ఆరెంజ్ కలరా? ఆరెంజ్. ఎస్ ఆరెంజ్. నాకు భయం వేస్తుంది ఇలా పురుగులు ఉంటాయి. ఏముండదు. బతుకమ్మ రాకతో మావాకిలి పురిసెనే పాటతో ప్రతిలోగిలి. గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి. ఆగా సక్సెస్. బతుకమ్మ వచ్చింది. వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ అవ్వలే సరిగా బికాజ్ ఐ డోంట్ నో వై. సో ఫైనల్ గా బతుకమ్మ వచ్చింది క్యూట్ గా. నేను అందుకే అడిగిన ఆరెంజ్ పువ్వులు నేను ఇచ్చిన, ఎల్లో పువ్వులు నేను ఇచ్చిన, దారం నేను పెట్టిన, ఇక్కడ ఒక కట్ట నేను ఇచ్చిన. సో ఇప్పుడు దీనికి ఇంకా చిన్న బతుకమ్మ చేయాలి. సో అది కూడా తయారు చేస్తాం. తోడు బతుకమ్మ. సో తోడు బతుకమ్మ చేస్తున్నాను.
అక్క చెల్లెలా ఆడబిడ్డలు ఇంటింట నిందే అమ్మ నాన్న గుండెంత పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ ఇందాక ఆడదామంటే చాలా వర్షం పడింది. సో ఐ గాట్ రెడీ నౌ. మేము బతుకమ్మ ఆడుతున్నాం మా ఫ్యామిలీతోని. సో విల్ జాయిన్ దీస్ లేడీస్ సూన్. మమ్మీ నాకు పెట్టవా బొట్టు? వై దట్ నేమ్ కేమ్? మమ్మ అసలు కుంకుమ ఉందా? సో బతుకమ్మ ఆడుతున్నాం. ఫోటో కూడా తీవే, ఇట్లా ఫోటో కూడా తీ. అత్త ఇటు చూడు యూట్యూబ్. లోపల ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, మా ఊరు వచ్చింది ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. బతుకమ్మ ఆడడం అయిపోయింది. చాలా అంటే చాలా చాలా వర్షం పడింది. వి కుడెంట్ గో అవుట్. నేను ఫస్ట్ టైం బతుకమ్మ చేస్తున్నా, వర్షం పడింది. నీ బిడ్డ ఈరోజు ఫస్ట్ టైం బతుకమ్మ వేసింది, మంచిగా అనిపించింది. అందుకే వర్షం పడింది. బతుకమ్మ ఎట్లా అనిపించింది? బతుకమ్మ అనేది చాలా బాగా అనిపించింది. ఇది మన ఆడపడుచులు అందరూ చేసుకునే పెద్ద పండగ. ఇది మెయిన్ ఇప్పుడు పెళ్ళైన ఆడపిల్లలందరూ 9 రోజులు వచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు. నవరాత్రుల్లో మన పార్వతీదేవిని గౌరమ్మగా చేసి రకరకాల పూలతో అలంకరించి ఈ బతుకమ్మ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో ఏమేమి పూలు వాడతారంటే తంగేడు పూలు, బంతి పూలు, చేమంతి పూలు, తర్వాత నందివర్ధనము, ఇవన్నీ పూలతో రకరకాల రంగులతో కలిపి బతుకమ్మను పేర్చడం జరుగుతుంది. ఇది 9 రోజుల్లో ఈ రోజు ఎంగిలి బతుకమ్మ అంటారు, అమావాస్య రోజు. తర్వాత ఇలానే ఎంగిలి బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ,
తర్వాత ఇలాంటి అన్ని 9 రోజులకు ఒక్కొక్క పేరుతోని ఈ బతుకమ్మను పూజించడము, గౌరమ్మను పూజించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పూలన్నీ తీసుకెళ్లి మళ్ళీ రోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది వాటర్లో. దీనికి ఒక విశిష్టత ఉంది ఈ పూలతోని. ఈ పూలు ఏంటంటే ఈ సీజన్లో, ఇది రైనీ సీజన్ కాకుండా వింటర్ సీజన్ కాకుండా మధ్యలో వస్తుంది కాబట్టి ఈ మధ్యలో ఈ రకాల పూలన్నీ వస్తాయి. ఈ పూలన్నీ వర్షాకాలం పోయి తర్వాత మనకి చలికాలం స్టార్ట్ అయిపోయే ముందు అయితే ఈ బ్యాక్టీరియా కానీ తర్వాత ఇంకేంటి ఏమన్నా క్రిమిలు వైరస్ కానీ ఏదన్నా కానీ ఈ పూలకి ఆ శక్తి ఉంటుంది అన్నట్టు. ఈ కెమికల్స్ ఉంటాయి దాంట్లో, అవి తీసుకెళ్లి వాటర్లో వేస్తే ఉన్న బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అవన్నీ చనిపోతాయి అన్నట్టు. అందుకనే ఇది బతుకమ్మ. ఇలా బతుకమ్మ చేసుకొని 9 రోజులు మంచిగా గౌరమ్మను మనం పూజించుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ డే దసరా మనం చేసుకుంటాము. అందరికీ హ్యాపీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా అందరూ? మేము కూడా చాలా బాగా చేసుకున్నాం. మా పాప చేసింది బతుకమ్మ ఫస్ట్ టైం, అందుకే చాలా వర్షం పడింది. హలో, అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మీరందరూ ఎలా జరుపుకున్నారు బతుకమ్మ? సో మేమందరం అయితే చాలా బాగా జరుపుకున్నాము. బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. మేము బతుకమ్మ చాలా బాగా జరుపుకున్నాము. ఎక్కడ జరుపుకున్నారు? హైదరాబాద్ లో మా మరిది గారి ఇంట్లో, నేహా సలంద్ర వాళ్ళ ఇంట్లో బతుకమ్మ చేసుకున్నాము. ఈ బతుకమ్మని 9 రోజులు చేసుకుంటాము. ఇది మన పెద్దల అమావాస్య నుండి 9 రోజుల వరకు జరుపుకుంటాము. దీన్ని బాగా నేహా సలంద్ర బాగా ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ టు నేహా సలంద్ర. So this is the situation after Batkama. First time Batkama చేసిన కాబట్టి వర్షం పడింది. So here I'm ending my vlog. So stay tuned to my channel. So please like, share and subscribe. Comment down how did you all celebrate Batkama festival. Bye. సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. దేనికి? మీకా? మా మినక వ్లాగ్స్ నేహా సలంద్ర. Subscribe to my channel. Bye guys.